హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని. సో దేశవ్యాప్తంగా ఎలక్షన్కి సంబంధించి ఏ పార్టీలు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి కూడా ప్యారెట్ అంటే చిలుక జ్యోతిష్యం వారు కూడా సో ఏ పార్టీ గెలవబోతుంది, ఎందుకు గెలవబోతుంది, వాళ్ళ అదృష్టం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర చిలుక జ్యోతిష్యం కూడా మన దగ్గర ఉంది. సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అంకుల్. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా నువ్వా నేనా అంటూ పోటీ అయితే కొనసాగుతుంది. సో మనం వాళ్ళ ఆ జాతకం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, పార్లమెంటరీ ఏరియాలు ఉన్నాయి, అక్కడ ఎవరు గెలుస్తారో మాకు చెప్తారా మీరు? చూద్దామండి, జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం మేడ్చల్ మల్కాజ్గిరి అంటే భారతదేశంలోనే మినీ భారతదేశం అని మనం పిలుచుకుంటాం. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి కూడా ఈటెల రాజేందర్ అక్కడ పోటీ చేయబోతున్నారు. సో ముగ్గురు ఇట్లా ఎవరి జాతకం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి జాతకం ఈసారి అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో గెలుస్తుందా లేదా అంటారా? మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి జ్యోతిష్ బలంలో ఆమెకు యోగ బలం ఎలా ఉంది, గెలిచే యోగం ఉందా లేకుంటే ఓడిపోయే యోగం ఉందా చూడు. జానకిరామ్ ఆమె జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు ఆమె జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం జాతక బలం మంచిగా ఉంది, కానీ రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంది. కానీ ఆమె జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం విజయం సాధించే అవకాశం చాలా తక్కువ శాతం ఉన్నదండి. అంటే విజయం సాధించే అవకాశం తక్కువ శాతం జాతకం. రెండవ స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి ఆమె జాతకానికి. ఓకే, రెండో స్థానం వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కూడా ఈటెల రాజేందర్ గారు అక్కడ పోటీలో ఉన్నారు. సో వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది చూద్దామండి, జానకిరామ్ అడిగి చూద్దాం. బీజేపీ పార్టీ తరపు నుంచి ఈటెల రాజేందర్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. విజయయోగం ఉందా, అపజయోగం ఉందా, జానకిరామ్ చూడుతి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం వచ్చినండి కరెక్ట్ మాత్రం నరమానవుడు వచ్చినండి. నెత్తిన పెట్టే సంకన జోలి నరమానవుడు వచ్చిండు. చాలా క్షేత్రస్థాయిలో తిరిగే అవకాశం ఉంది వారి జాతకంలో, దేశస్థానంలో. కానీ మాత్రం వారు చేసిన కృషికి ఫలితం దక్కే అవకాశం ఉన్నదండి. చాలా వరకు మాత్రం నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నది. అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉన్నదండి. ఓకే, సో నెగ్గే అవకాశం ఉందంటారు. ఎక్కువ స్థానం ఎక్కువ శాతం ఉందా? అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉందండి. ఓకే, అతి కష్టం మీద గెలిచే అవకాశం, చాలా తిరిగే అవకాశం ఉంది. ఓకే, అన్ని యోగాల్లో ఒకటే ప్రాంతం అంటూ కాదు, అన్ని నియోజకవర్గాలు తిరిగి వారు గెలిచే అవకాశం ఉంది. సులువుగా గెలవరు, కానీ చాలా వరకు హోరాహోరీ స్థాయిలో నడిచి మాత్రం గెలిచే అవకాశం ఉందండి. ఓకే, సో మొత్తానికి అయితే గెలుస్తాడు, గెలిచే అవకాశం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిది చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ రాగిడి లక్ష్మారెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. వారి జాతకంలో వచ్చినండి కరెక్ట్ ఆంజనేయ స్వామి వచ్చిండు. వారి జ్యోతిష్య బలంలో మాత్రం చాలా వరకు మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండు. వారి జాతకంలో రాజకీయ రంగంలో వారు రాణించే అవకాశం ఉంది, కానీ మాత్రం చాలా వరకు విజయం సాధించే అవకాశం మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. ఫ్యూచర్లో మాత్రం మంచి యోగ బలం ఉంది వారి జాతకంలో. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అయినా సరే మాత్రం వారి రాజకీయ జీవితం మాత్రం చాలా వరకు మాత్రం అభయాంజనేయ స్వామి ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉందండి వారి పేరు మీద. ఈసారి మాత్రం వారి జాతకంలో మాత్రం కొన్ని కారణాల చేత కొన్ని ఇబ్బందుల చేత వెనుకబడే అవకాశం ఉందండి. 3వ స్థానం అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా నుంచి మన జానకి రాముడు కూడా ఈసారి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ గెలవబోతుందని చెప్పి చెప్తున్నారు మీరు. ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనతో పాటు జానకి రాముడు అలాగే జ్యోతిష్యం మనం చెప్తున్నాం కదా. సో ఈసారి మేడ్చల్లో కూడా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ ఏరియాలో ఈటెల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియా గురించి ఎవరు గెలుస్తారు, అక్కడ అభ్యర్థులు వాళ్ళకి బలహాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే ఏదో మన జానకి రాముని అడిగి కూడా. సో చెప్తారా మాకు? చెప్తామండి. ఓకే, సో ఫస్ట్ అక్కడ ఉన్న క్యాండిడేట్స్ బీజేపీ నుంచి జి కిషన్ రెడ్డి గారు అక్కడ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దానం నాగేందర్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పద్మారావు గౌడ్ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ముగ్గురు ఇట్లా వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ మనం బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ది కూడా జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, అక్కడ గెలిచే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చెప్పండి ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గౌడ్. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పద్మారావు గౌడ్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. జాతక బలంలో ఎలా ఉంది పద్మారావు గౌడ్ గారి జ్యోతిష బలం, రాజకీయ రంగంలో ఎలా ఉంది, ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు సీనియర్ మోస్ట్ నాయకులు పద్మారావు గౌడ్ గారు శాంత స్వరూపులు, వారికి ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ రాజకీయ రంగంలో మాత్రం కొద్ది వరకు మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ వారు ఇప్పటివరకు అయితే చాలా వరకు మాత్రం మంచి యోగ బలాలు కలిసి వచ్చినాయి. ఈసారి మాత్రం కఠిన యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మరి జాతక బలం మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి. ఓకే, సో చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ జ్యోతిష్యం జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఓకే, జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దానం నాగేందర్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దానం నాగేందర్ గారి జ్యోతిష్య బలం, నిషా యోగ బలం ఎలా ఉంది, మనసుల మాట చేసే పని యోగ బలం. దానం నాగేందర్ గారి జ్యోతిష్యంలో చూడాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అన్నీ ఉంటాయండి వారి జాతకంలో. కానీ వారి జ్యోతిష్య బలం మాత్రం లక్ష్మీకాడ యోగ బలం ఉంది. ఇప్పటివరకు వారి జాతకంలో మాత్రం ఇక్కడ పోయిన విజయయోగాలే కలిసి వచ్చినాయి వారికి. అని పట్టాభిషేకం పొందే అవకాశం ఉంది, కానీ రాజ్యం మీద అవకాశం తక్కువ ఉన్నదండి వారి పేరు మీద. పట్టాభిషేకం మొదలయ్యే అవకాశం ఉంది, రాజ్యం వెళ్ళే అవకాశం చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. లక్ష్మీ యోగ బలం ఉంది వారి జాతకంలో. ప్రజల గురించి ఇంకా వారి నియోజకవర్గం గురించి పార్టీ గురించి చాలా వరకు వారు కృషి చేసే అవకాశం ఉంది, కానీ చాలా వరకు మాత్రం కఠినమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారి కఠినమైన ఇబ్బందులు వచ్చే అవకాశం. అవునండి. సో ఇప్పుడు మరి బీజేపీ పార్టీ నుంచి కూడా కిషన్ రెడ్డి గారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారి జ్యోతిష్యం అన్న జానకిరామ్ని అడుగుతారు, ఒకసారి అడుగుదామండి. బీజేపీ పార్టీ తరపు నుంచి కిషన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం చూడు జానకిరామ్ ఎలా ఉంది. వారి జాతక బలం యోగ బలం తలించిన కార్యం అనుకున్న కోరిక. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ప్రధాన వారి ప్రతిపక్షమైన వారి నుంచి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి వారి జాతకంలో. కిషన్ రెడ్డి గారి జ్యోతిష్య బలంలో మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తున్నాయండి. రాజయోగం ఉన్నది వారి జాతకంలో. కానీ మాత్రం సికింద్రాబాద్ యోగంలో మాత్రం గెలిచే అవకాశాలు మాత్రం 100కు మాత్రం 100% గెలిచే అవకాశం ఉందండి. కానీ అడగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయి వారికి. వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడే యోగం లాస్ట్ వరకు కలిసి వచ్చే గెలిచే అవకాశం మాత్రం ఉందండి వారి జాతకంలో. ముగ్గురు పార్టీలో పోల్చుకుంటే ముగ్గురు అభ్యర్థులతో పోల్చుకుంటే కూడా ఈసారి మళ్ళీ సికింద్రాబాద్లో మళ్ళీ కిషన్ రెడ్డి గెలవబోతుందని చెప్పి అవకాశం చాలా ఉందండి. ఓకే, సో ఈసారి కూడా మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియా నుంచి కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి జానకిరామ్ అంటే చిలుక జ్యోతిష్యం చెప్పడం జరిగింది.